వైసీపీ నేత దేవరకొండ నాగేశ్వరరావు అరాచకాలను మరోసారి మీడియాకు వివరించారు బాధితులు. లైంగికంగా వేధించడమే కాకుండా డబ్బులు తీసుకుని ఇవ్వకుండా వేధిస్తున్నాడని ఎస్పీకి గతంలో ఫిర్యాదు చేసిన బాధితురాలు స్వరాజ్య లక్ష్మి మాట్లాడుతూ, నా భర్తకు సైనైడ్ ఇచ్చి అంతమొందించాలని నాగేశ్వరరావు చెప్పాడు. ఒక భిక్షగాడికి సైనైడ్ ఇచ్చి అంతమొందించి దాన్ని ఫోన్లో రికార్డ్ చేశాడు. ఆ వీడియో నాకు చూపించి అదే విధంగా నా భర్తను చెప్పమని చెప్పాడు. మరోసారి కుక్కలకు ఇచ్చే ఇంజెక్షన్ ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. నేను ఇంజెక్షన్ చేయకపోవడంతో నా భర్తపై దాడి చేశాడు. ఇలా నాగేశ్వరరావు చాలా అకృత్యాలకు పాల్పడ్డాడు. నాగేశ్వరరావు చేసిన హత్యలు, అరాచకాలపై పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని కోరుతున్నానన్నారు. చంద్రబాబు ప్రచార రథం రాళ్లు విసిరిన ఘటనలో నాగార్జున పాత్ర ఉంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో నాగేశ్వరరావు పాత్ర ఉంది. అయిపోయింది, నా పని చేసుకోవాలి, బతకాలి, వదిలేసే అంటే నేను వదలు, నేను అంచాను. నువ్వు చచ్చిపోవాలంటే, నువ్వు చచ్చిపోలేకపోతే నువ్వు చచ్చిపోవాలి, నన్ను ఒకటే టార్చర్ పెడుతున్నాను సార్. నేను ఎందుకు ఇప్పటి వరకు మీరు ఎంత మొత్తంలో ఇచ్చారు డబ్బులు సార్? 2 years నుంచి రోజుకి 4,000 సార్. ఒక్కొక్క రోజు ఇంకా ఎక్కువ తీసుకెళ్ళారు సార్. నాకు కావాలి, నా ఖర్చులు కావాలని చెప్పి ఇంకా ఎక్కువ. ఎంతంటే ఒక్కొక్క 500 కేసుంది సార్. ఏడు ఒక్కటే తక్కువ సార్. ఈ డబ్బులు ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ఒళ్ళంతా మంటలు ఉంటా, పొయ్యి దగ్గర ఉప్పులో ఎంచుకుంటా, అంత కష్టపడి ఆయన చేత నేను చేయించుకుంటే ఉదయం నుంచి 10 నుంచి 10:30 దాకా నేను రక్తం గడ్డలు కట్టుకున్నాను. నేను తిరిగి సంపాదించిన డబ్బు మొత్తం వాడు 500 నోట్లు లెక్కేస్తుంటే ఏడుస్తా, ఏంటే నీకు డబ్బులు ఇవ్వబుద్ధి కావట్లేదా అని చెప్పి హింసించాలంటే ఒక్క 500 దగ్గర ఎవడిస్తాడే లంచ, ఎవడిస్తాడని ఇంటికి ఎంత కాచుగా. ఇవాళ ఇవ్వకపోతే రేపటికి 2వ రోజు, ఇల్లుంటికి 3వ రోజు, ఆవిడెల్లుంటికి 4వ రోజు. ఆ 4 రోజులు కలిపి కూడా నేను ఇవ్వాలి లంచ అని మాట్లాడారు సార్. నేను ఎక్కడి నుంచి తెచ్చియాలి, నా వల్ల కావట్లేదు అని చెప్పి ఆఖరికి నేను అప్పు కూడా అడిగాను సార్. ఎవరు నా అప్పు చేయమన్నారు అడిగాను. అయ్యో నా డబ్బులు తిని నా సంసారాన్ని నాశనం చేసి, నా కుటుంబాన్ని నాశనం చేసి, నన్నే బెదిరించి నన్నే సంపాదన చూస్తున్నాడు సార్. ఎవరు ఉండగా నీ ఒక్కదానిగా వస్తావు కదా, నీ మొహం మీద యాసిడ్ వస్తా చూడని చెప్పి మా అత్తని తోడు తెచ్చుకున్నాను సార్. నేను అతను కొట్టు దగ్గరికి తోడు తెచ్చుకుంటే, నువ్వు యాసిడ్ వస్తాననేసరికి మీ అత్తని తోడు తెచ్చుకుంటావా? కొట్లోకి మీ అత్తని, ఇంట్లోకి మీ అత్తని, కొట్లోకి మీ అమ్మని, నీ వెనకాల నీ కొడుకుని తీసుకొచ్చుకుంటావా లంచా? నీ అంత చూస్తా ఉండే, నీ నాశనాన్ని కోరుతా చూడు. నువ్వు షాపు అంటున్నావు కదా, ఈ షాపునే తగలు పెడతా చూడు. నీ జీవితం ఎలా ఉంటుందో, నరకం అంటే ఏంటో నేను చూపిస్తా లంచ నీకు అనే మాటకు ముందు లంచ మాట వెనకాల లంచ అని మాట్లాడుతూనే ఉండేవాడు. కస్టమర్ లాగా వస్తూ దొంగతనం చేయించి డిసెంబరు 9వ నెల 2వ తారీఖు దొంగతనం చేయించాడు. అది ఎఫ్ఐఆర్ కట్టించాము. మళ్ళీ 10వ నెల 2వ తారీఖు దొంగతనం చేస్తే అది కూడా ఎఫ్ఐఆర్ కట్టమని అడిగితే కట్టలేదు. ఐమారావు సార్ సిఐ గారు ఉన్నప్పుడు. మళ్ళీ 3వసారి కృష్ణారెడ్డి సారు ఎఫ్ఐఆర్ కట్టాడు 9వ నెలలో, మన జనవరిలో. ఆ తర్వాత నాకు యాక్సిడెంట్ ఫస్ట్ డిసెంబర్ 1వ తారీఖు తలకాయ పగలు కొట్టాడు. మళ్ళీ యాక్సిడెంట్ వచ్చేసి ఏప్రిల్ 8వ తారీఖు నేను విజయవాడ ఖరీదుకి వెళ్తుంటే కారులో వచ్చి యాక్సిడెంట్ చేశారు. వెనకమాల వచ్చి నేను మాల సూయదప్ప పడిపోతే అంబులెన్స్ వచ్చి నన్ను తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసింది. అక్కడ నేను మామూలుగా ఏది ఇలా చేయించుకొని వచ్చి మళ్ళీ ఇంటికాలు ఉన్నా. తర్వాత మళ్ళీ ఏది నా మీద విష ప్రయోగాలు అన్నీ చేయాలని ప్రయత్నాలు చేస్తూ నన్ను చంపాలని. ఒకసారి నాకు కూడా తెలవదు, ఒక 10 మంది కుర్రోళ్ళు ఉదయాన్నే నేను షాపు తీసిన ఒక అరగంట తర్వాత ఒక 10 మంది కుర్రోళ్ళు, కాలేజీ కుర్రోళ్ళు వచ్చినట్టు వచ్చారు. ఆ టైంలో నేను ఒక్కడనే మామూలుగా ఏది సరుకు ఇల్లేనని మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే కొండలరావు అని అతను కూడా వచ్చాడు. అక్కడే కాంట్రాక్ట్ చేస్తుంటాడు అగ్రికల్చర్లో. అతను కూడా వచ్చి అక్కడే ఉండి మీరు ఏ అబ్బాయి ఎక్కడ చదువుతారు ఏంది అది ఇది అని అడిగితే వాళ్ళు ఏదేదో చెప్పారు ఆ అబ్బాయికి. అలా చేసుకుంటూ వచ్చి మాకనేది ప్రాణరక్షణగా ఏది అతని వల్ల ప్రాణం అని ఉంది. మాకు రక్షణ కావాలి, ప్రొటెక్షన్ కావాలి. మా పిల్లోడు కూడా చదువుకు కూడా వెళ్ళటం లేదు, భయపడి. మా పెద్దమ్మాయి కూడా కాలేజీలో చదివితే అమ్మాయి కూడా వచ్చింది విజయవాడ నుంచి. అమ్మాయి ఫోన్ చేస్తుంటే ఎత్తలేదని, ఏం జరిగింది ఏందని అమ్మాయి కూడా వచ్చింది. దయచేసి గవర్నమెంట్ సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, హోంశాఖ మంత్రి కానీ మాకు రక్షణ కల్పించాలి. పోలీసు డిపార్ట్మెంట్ గారు కూడా మాకు రక్షణ కల్పించాలని మేము కోరుకుంటూ, ఉదయం 6ంటికి వచ్చి షాపు తీసుకుంటే 10ంటికి వెళ్తాం. మాకు రక్షణ అనేది లేకుండా పోయింది. అడుక్కడుక్కు రెక్కి నెరవేస్తున్నారు. వీళ్ళ
తాలూకా ఎవరెవరు ఉన్నారో ఎవరెవరు నేరాలు మా కుటుంబం మీద దాడి చేయడానికి ప్రయత్నాలు చేశారో వీళ్ళందరినీ బయటికి తీసి వీళ్ళ కాలు లిస్టు తీసి ఏం సార్ పాత్రికేయులారా, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరాలుగా సంఘ వ్యతిరేక శక్తులు పెట్టిరేగి సమాజంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగిస్తూ బలహీనులపై దాడులు చేస్తూ దోపిడీలు చేస్తూ మానవ ప్రాణాలను దోచుకోవటం కాకుండా వారి ప్రాణాలను కూడా హాని కలిగించే ప్రయత్నాలు జరిగినాయి. ప్రతిసారి ఇన్నోసెంట్గా వాళ్ళ పేపర్లు రాసుకుని హాస్పిటల్కి వెళ్ళటం, పోలీస్ స్టేషన్కి వెళ్ళటం న్యాయం జరగట్లేదు. మరి ముఖ్యంగా ఈవిడ గత 3 మాసాల నుంచి జరుగుతున్న పరిణామాల్లో స్వేచ్ఛా వాయువులు తీసుకుని వారికి ఒక నమ్మకం వచ్చి మాకు న్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో అని బయటకు వచ్చిన నేతృత్వంలో ఎస్పీ గారిని కలిశారు, దిశ పోలీసుల వారిని కలిశారు, నగరంపాలెం పోలీసు వారిని కలిశారు. వారికి చెప్పిన సమాచారాన్ని వారి ముందు పెడతాం జరిగింది. కానీ దాని మీద దర్యాప్తులు సక్రమంగా లోతుగా కొనసాగటం లేదు. చాలా సత్యాలు మరుగునబడ్డాయి. ఇవాళ ఈ విక్టిమ్ గర్ల్ చెప్పిన సత్యాలను చూస్తే మనసున్న మనిషి ఎవరైనా కానీ, అతను పోలీస్ ఆఫీసర్ కానీ, కలెక్టర్ కానీ, జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ, రాజ్యాంగం పరిధిలో చట్టం పరిధిలో ఇన్ని అన్యాయాలు జరుగుతున్నప్పుడు చట్టాన్ని అమలుపరచవలసిన శాఖలు సైలెంట్గా ఉంటే ఇంతకు మించిన అన్యాయం ప్రజాస్వామ్యంలో ప్రజలకు జరగక మాందవు. ఇక్కడి నుంచి అయినా కానీ చట్టం పరిధిలో సమగ్రమైన సంపూర్ణమైన దర్యాప్తు జరిపించి దోషులని శిక్షించాలి, వీరికి రక్షణ కల్పించాలి. దోషులు అనేవాళ్ళు చట్టం పరిధి దాటి తప్పుకొని వెళ్ళటానికి వీల్లేదు అనేదే వీరి యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ సమస్య నా మీదకి వచ్చింది. ఈ విధంగా నా మీద నా డబ్బులు దూసేసుకున్నారు, నా మాన ప్రాణాలు దూసేసుకున్నారు, నా భర్తను చంపేయబోయారు. డిపార్ట్మెంట్ చూస్తే సక్రమంగా స్పందించడం లేదు. పోలీసు వారి దగ్గర ఉన్న సమాచారము అసంపూర్ణ సరి అయిన కేసులు, సంపూర్ణమైన కేసులు పెట్టవలసిన పద్ధతిలో పెట్టలేదు. వారి దగ్గర ఉన్న సమాచారంను వారు ఉపయోగించుకుని ట్రివియల్ నేచర్ ఉన్న కేసులే పెట్టడం జరిగింది. దీనిలో చాలా సీరియస్ నేరం జరిగింది. ఆవిడ మీద దౌర్జన్యం చేసి మాన ప్రాణం దోసుకున్నందుకు సెక్షన్ పెట్టవచ్చు, రేప్ సెక్షన్ పెట్టవచ్చు, 307 సెక్షన్ పెట్టవచ్చు. ఇట్లా సివియర్ నేచర్ ఉన్న సెక్షన్లన్నీ పెట్టి దోషులని ఎవరిని కూడా చట్టం పరిధి దాటి వెళ్లకుండా కట్టడి చేయవలసిన బాధ్యత పోలీస్ శాఖపై ఉంది. ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించి తగు సూచనలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్తారని సంపూర్ణమైన